వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప నగరంలోని స్థానిక కోర్టు దగ్గర ఎన్డీపీఎస్ ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతికి తరలించడంపై నిరసన వ్యక్తం చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాది పులికొండ ప్రమోద్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, ఎన్నో ఉద్యమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వాలకు చలనం లేదని విమర్శించారు. ఎన్డీపీఎస్ ఫాస్ట్ కోర్టును తిరుపతికి తరలించడంపై అభ్యంతరం తెలియజేశారు. రాయలసీమలో హైకోర్టు గాని, హైకోర్టు బెంచ్ గాని ఇప్పటి వరకు ప్రభుత్వాలు రాయలసీమకు అవకాశం ఇవ్వకుండా తగిన జీవోను కూడా అమలు చేయలేదన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను వేరే ప్రాంతాలకు తరలించడం అనేది చాలా దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కడప జిల్లా న్యాయ వ్యవస్థ విషయంలో దారుణమైన ఘోరమైన అన్యాయం చేస్తున్నాయనేది కడప జిల్లాలే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదుల్లో ఉన్నటువంటి వాదన. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమకు న్యాయ వ్యవస్థ విషయంలో ఎలాంటి న్యాయం చేయలేదని చెప్పి మేము ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా కూడా గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ, ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రభుత్వాలే ఉన్నాయి, అప్పుడు కూడా మాకు ఎలాంటి న్యాయము చేయలేదు. 1986 నుంచి ఎన్నో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర హైకోర్టు విషయంలో అయితేనేమి, హైకోర్టు బెంచ్ విషయంలో అయితేనేమి, ఇలాగా నెలల పొడుగున ఉద్యమాలు చేసినా కూడా ఇప్పటి వరకు రాయలసీమకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అవకాశం కానీ ఒక జీవోలు కానీ ఇష్యూ చేయలేదు. పైగా మాకున్నటువంటి అవకాశాలను తీసుకువెళ్ళి వేరే ప్రాంతాలకు తరలించడం అనేది చాలా శోచనీయ విషయము. ఇది సహించరాని విషయము. న్యాయ వ్యవస్థనే వీళ్ళు, అందులో కడప జిల్లా విషయానికి వస్తే కడప జిల్లా మీద ఎందుకు సౌత్ ప్రేమ చూపిస్తున్నారో అర్థం కాలేదు. కానీ మాకు ఇక్కడ ఉన్నటువంటి కోర్టులన్నీ తీసుకుపోయి తిరుపతిలో పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ ఎన్డీపీఎస్ కోర్టు అనేది కానీ, ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేటివి తిరుపతికి వెళ్ళడం వల్ల కడప జిల్లా వాసులకే ఎక్కువ నష్టం. ఎందుకు నష్టం అంటే ఎర్రచందనం అనేది మొత్తం అంతా కూడా కడప జిల్లాలోనే బేస్డ్. చిత్తూరు జిల్లాలో ఎలాంటి ఎర్రచందనము పండదు. కడప జిల్లాలో ఎర్రచందనం అంటే కడప జిల్లా కోర్టులు పెట్టకుండా ఈ కోర్టును తీసుకుపోయేసి తిరుపతిలో పెడతాము, ఆ గంజాయి కోర్టును తిరుపతిలో పెడతాము అంటే మొత్తం అంతా పంటలు ఉన్నది ఇక్కడ పెట్టుకొని ఇక్కడ తిరుపతిలో పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు కానీ కక్షిదారులకు కానీ చాలా అన్యాయం జరుగుతుంది. ఈ పద్ధతి మార్చుకోవాలి. పైగా వచ్చేసి ఏసీబీ మొబైల్ కోర్టు ఇస్తామన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నప్పుడు ఆ కర్నూలులో ఉండేదాన్ని 2 రోజులు మొబైల్ కడపలో పెడతామని జీవో ఇష్యూ చేసి ఆయన పోయాడు, జగన్ పోయాడు, ఈయన వచ్చాడు, ఈయన కూడా దాని గురించి పట్టించుకోలే. పైగా ఇప్పుడు ఇక్కడ ఉన్న కోర్టులన్నీ తీసుకుపోయి పెడుతున్నారు. ఇదే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఫస్ట్ కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంటుంది. దానిని తీసుకొని రాజంపేటకి పెట్టారు. రాజంపేట నుంచి తిరుపతి తీసుకుపోతున్నాడు. కడప జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 4th ఏడీఎం కోర్టుని బద్వేలుకు తరలించారు. మా ముఖ్యమైన కోర్టు ఏంటంటే కనుక ఎన్డీపీఎస్ కోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఏదైతే జీవో ఇచ్చారో రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో మాత్రమే ఈ కోర్టులు నెలకొల్పుతామనేది వాళ్ళు ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవోను రద్దు చేయాలి. ముఖ్యంగా మాకు ఉన్నటువంటి కోర్టును మాకు ఉంచండి. అక్కడ కొత్త కోర్టులు ఏర్పాటు చేయండి, తప్పేం లేదు కదా. కొత్త కోర్టు ఏర్పాటు చేసుకొని కడప జిల్లాకి న్యాయం చేయమని చెప్పి మా కడప జిల్లా న్యాయవాదుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మా జీవోను రద్దు చేసి ఎక్కడ ఉన్న వాటిని న్యాయ వ్యవస్థ కోర్టులను అక్కడే ఉంచాలనేది మా డిమాండ్. పులికొండ ప్రమోద్ కుమార్ రెడ్డి, న్యాయవాది, కడప.